అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అభివృద్ధి వైపు నిన్నటి రోజు తొలి అడుగు గౌరవ శాసనసభ్యులు మందరి అభిమాన నాయకుడు రోహిత్ గారి ఆధ్వర్యంలో నిన్నటి రోజు అభివృద్ధిలో మొదటి అడుగు పడినందుకు కూడా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గత 10 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే నాలుగు గోడల మధ్య చర్చించుకొని అభివృద్ధి పేరు మీద లాభ నష్టాలు అంచనా వేసి వాటిని ఆచరణ చేయలేక ఆపేసేటువంటి గత చరిత్ర ఉన్నది. మరి నేటి యువ ఎమ్మెల్యే ప్రజలు ఏదైతే విశ్వాసం పెట్టుకొని మరి సర్వశక్తులు ఇక్కడ పనిచేసినప్పటికీ కూడా మెదక్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం రోహిత్ గారి విన్నట్టు ఉండి మరి రోహిత్ గారిని గెలిపించారో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి నియోజకవర్గంలో గడిచిన 2 నెలలుగా అభివృద్ధిలో రోహిత్ గారి యొక్క మార్కు కొనసాగబోతా ఉంది. అందులో భాగంగానే నిన్నటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు బహిరంగంగా వేలం వేసినటువంటి ఘనత ఏదైతే ఉందంటే గడిచిన 30 ఏళ్లుగా ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటి పని ఈరోజు యువ శాసనసభ్యులు రోహిత్ గారు చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. మరి ఎక్కడైతే పట్టణాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందో అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనే నినాదాన్ని రోహిత్ గారు గౌరవ శాసనసభ్యులు వారి నినాదంతో ముందుకు పోవడం జరిగింది. 30 ఏళ్లుగా మెదక్ షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు 17 షాపింగ్లు ఉన్నప్పటికీ కూడా కేవలం 80,000 రూపాయల అద్దెతో కేవలం లీడర్ల నాయకుల కన్సర్నాల్లో షాపింగ్లో ఒక అద్దెలు వసూలు చేసినటువంటి చరిత్ర చూసుకున్నాం. మరి నిన్నటి రోజు 17 షాపులకు దాదాపు 50 మందికి పైగా వేలంపాట్లో పాల్గొని 5 లక్షలకు పై చీలకు అద్దె వచ్చేటట్టు టెండర్ చేయడం జరిగింది. అదంతా కూడా మున్సిపల్ ఆదాయం కిందికి వచ్చింది. సో ఈ విధంగా మెదక్ పట్టణాన్ని ఆర్థిక పురోగతి వైపు నడిపిస్తున్నటువంటి మందరి నాయకుడు అయినటువంటి గౌరవ రోహిత్ గారికి కూడా ఈ సందర్భంగా యావత్ మెదక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గడిచిన 10 ఏళ్లుగా మెదక్ నియోజకవర్గం అనారోగ్యానికి గురైతే మొన్నటి రోజు 2023లో డాక్టరు విద్యావంతుడైనటువంటి రోహిత్ గారికి పట్టాభిషేకం చేసి ఈ నియోజకవర్గానికి వారి ద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధి పేర వైద్యం జరగబోతా ఉంది. 10 ఏళ్లుగా ఈ నియోజకవర్గము మరి వెంటిలేటర్ పై పడి ఉంది. పదవుల కోసం పెదవులు మూసుకొని పక్క నియోజకవర్గం అభివృద్ధి జరుగుతూ ఉంటే కేవలం పదవుల కాంక్షతోని పక్క నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంటే అక్కడికి వెళ్ళి సపోర్ట్ కొట్టినటువంటి నాయకులను చూస్తాం. నా నియోజకవర్గ ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో గెలిచిందే తడుగా 2 నెలలుగా గౌరవ ఎమ్మెల్యే రోహిత్ గారు నియోజకవర్గం సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజలకు ఏదైతే అవసరమో ప్రజలకు ఏదైతే ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానం ఉందో ఆ వాగ్దానాలు పోతా ఉందని చెప్పేసి యావత్ మెదక్ ప్రజానీకం తెలియజేసుకుంటా ఉన్నాం. మరి 2 నెలలుగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు వింటూ మరి మెదక్ నియోజకవర్గంలో చివరి క్యాంప్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు కూడా చివరి వ్యక్తి వరకు కూడా సమస్య వినేటువంటి ఓపికల నాయకుడు మాకు దొరకడం కూడా వారి నాయకత్వాన్ని మేము అందరం పనిచేసినందుకు కూడా మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం, అదృష్టవంతులుగా భావిస్తా ఉన్నాం. అభివృద్ధికి వాడుకుంటామని చెప్పేసి ఏదైతే మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రకటన చేయడం జరిగిందో నిజంగా కూడా పట్టణ అభివృద్ధిలో తొలి అడుగు పడిందన్న అనే విషయాన్ని ధైర్యంగా చెప్పబోతా ఉన్నాం. ఇదే కాకుండా మెదక్ సంబంధించినటువంటి 3 ప్రధాన చౌరస్తాలు మరి గడిచిన 10 ఏళ్లుగా ఇగో మేము 3 నెలలు పూర్తి చేస్తాం, ఇగో మేము 2 నెలలు పూర్తి చేస్తామని చెప్పేసి గత ఎమ్మెల్యే ఏవైతే వాగ్దానాలు పరిమితమైందో మరి ఈ రోజు ఆచరణలో ముందు పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే రోహిత్ గారు 3 చౌరస్తాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాము అనే విషయాన్ని గతంలోనే ప్రెస్ మీట్ పెట్టేసి ఆ యొక్క ప్రణాళికను కలర్ ప్రింట్ను కూడా బహిరంగంగానే విడుదల చేయడం జరిగింది. మరి గతంలో అభివృద్ధి అంటే ఇదే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరి ఎవరి వాటాలు వాళ్ళు అంచనాలు వేసుకుంటూ ఈ యొక్క క్యాంపు కార్యాలయంలో 4 వ్యక్తుల మధ్య మాత్రమే జరిగేది. కానీ ఈ రోజు అభివృద్ధి అంటే గౌరవ ఎమ్మెల్యే రోహిత్ గారు 10 మందిలో నిర్ణయించి 10 మందిలో చర్చించి మెదక్ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అవసరాన్ని తీర్చే అనుగుణంగా ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయడం కూడా మరి నిజంగా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి ఇదే విధంగా మరి ఏడుపాయల విషయంలో కూడా ఎమ్మెల్యే గారి యొక్క చిత్తశుద్ధి చాటుకుంటా ఉన్నారు. గతంలో ఏడుపాయలకు సంబంధించినటువంటి విషయంలో మరి గడిచిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యక్తులు అనేక మంది కూడా బినామీలుగా ఉండి కాంట్రాక్ట్ నాణ్యత రూపంగా పనులు చేసి డబ్బులు వేసుకున్నటువంటి చరిత్ర మనం చూసినాం. కానీ నేటి రోజు రోహిత్ గారి నేతృత్వంలో ఎక్కడైతే ఏడుపాయల అభివృద్ధిలో కూడా నిర్మాణాత్మకమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి, పర్మనెంట్ స్ట్రక్చర్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఏదైతే ఎన్నికల సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే రోహిత్ గారు అయితే వాగ్దానం చేసిర్రో వారి యొక్క నినాదం ఏదైతే ఉందో మేము
చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్తాం అనేది నినాదం ఉందో ఆ నినాదానికి అనుగుణంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు పనిచేయడం మరి ఈరోజు నిజంగా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి అనేక విధాలైనటువంటి 10 ఏళ్లుగా అవినీతి పేరుకుపోయినటువంటి నియోజకవర్గాన్ని ఒకటొక్కటిగా బయటకు తీస్తూ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తూ మరి పక్క నియోజకవర్గానికంటే ఎక్కువగా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక కాంక్షతోని ఈ రోజు ఎమ్మెల్యే గారు పనిచేయడం కూడా మా అందరికీ కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మరి వారి నాయకత్వాన్ని మేమందరం కూడా పనిచేస్తున్నందుకు కూడా మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా రోహిత్ గారి పాలన కొనసాగుతా ఉంది. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన కొనసాగుతా ఉంది. ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ప్రజల అభివృద్ధి ఏ విధమైనటువంటి అభివృద్ధి కోరుకుంటా ఉన్నారో అభివృద్ధి కోరుకున్నట్టు విధంగానే ఇక్కడ పాలన కొనసాగుతా ఉంది గట్టిగా చెప్పబోతా ఉన్నాం. కాబట్టి ఇంకా అనేక విధాలైనటువంటి అభివృద్ధి మెదక్ పట్టణానికి సంబంధించినటువంటి ₹1 కోటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ₹1 కోటి గౌరవ ఎమ్మెల్యే గారు మంజూరు చేయడం జరిగింది. మరి ఇటీవలే స్థానికంగా ఉన్నటువంటి మా కౌన్సిలర్ ప్రజాప్రతినిధుల చేత వాటికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా తీసుకోవడం జరిగింది. త్వరలోనే వాటికి కూడా శంకుస్థాపన పనులు కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. 3 ప్రధానమైనటువంటి చౌరస్తాలో కూడా మేము దాని సుందరీకరణ బ్యూటిఫికేషన్ కూడా చేయబోతాం. అతి త్వరలో పనులను కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇటీవల మహాత్మా జ్యోతిబాబుల కాలేజ్ తరలింపు విషయంలో కూడా వారు దావోస్లో ఉన్న సందర్భంగా మేము సమాచారం అందించిన వెంటనే మల్లయ్య భట్ గారితో మాట్లాడే సిద్దిపేట తరలించేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వెంటనే విరమించుకొని ఆ మహాత్మా జ్యోతిబాబుల కాలేజ్ తునికిలున్నటువంటి కాలేజీని కూడా మెదక్కు రప్పించేటువంటి ప్రయత్నంలో మరి దావోస్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా అనంతరం మెదక్ నియోజకవర్గం పట్ల వారు ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది. అదే కాకుండా ఇప్పటి ఎక్కడైతే వెనుకబాటు జరిగిందో ఈ ప్రాంతం నుంచి ఎక్కడైతే తరలిపోయినా అవన్నీ కూడా ఈ ప్రాంతానికి ఈ జిల్లా కేంద్రానికి తీసుకొచ్చే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మరి కృషి చేస్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరి నిన్న జరిగినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లో మున్సిపల్ ఆదాయం పెంచడం అనేది చాలా చారిత్రాత్మక విషయం. చాలా మందిని చూసాం చైర్మన్లు, కొంతమంది చైర్మన్లు అయితే ఇంటి పన్ను వసూలు చేసుకుని జేబులలో పెట్టుకున్నటువంటి పాలన కొనసాగింది. నేను చాలా ఖచ్చితంగా చెప్పబోతా ఉన్నా, మెదక్ ప్రజలు మరి బంగారు అవకాశం సువర్ణ అవకాశంలో అడుగుపెట్టబోతా ఉన్నారు. అభివృద్ధి ఫలాలు మెదక్ ప్రజలు ఇప్పుడు అందుకోబోతా ఉన్నారు. మరి మరో 20 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గాన్ని ఈ మెదక్ నియోజకవర్గానికి సేవకుడిగా కొనసాగబోతున్నటువంటి రోహిత్ గారు మరి వారికి ఎదురు లేకుండా ఈ నియోజకవర్గం ఉండబోతా ఉంది. ప్రజలకు నాయకుడిగా కాకుండా మరి సేవకుడిగా ఒక వైద్యుడిగా మరి అనారోగ్యానికి గురైనటువంటి 10 ఏళ్లుగా అనారోగ్యానికి గురైనటువంటి మెదక్ నియోజకవర్గానికి వైద్యం చేయడానికి వచ్చేటటువంటి వైద్యుడిగా ఇంకా భవిష్యత్తు 20 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గానికి సేవలు అందించే విధంగా ప్రజలందరూ కూడా ఆచరించబోతా ఉన్నారు. రోహిత్ నాయకత్వానికి ఏదైతే బలమైనటువంటి నమ్మకం ఏర్పాటు చేసుకుని గడిచిన ఎన్నికల్లో ఓటేజ్ గెలిపించారో వారి నమ్మకానికి వమ్ము చేయకుండా పనిచేస్తున్నందుకు కూడా మేము కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ మెదక్ జిల్లాలో కేంద్రంలో నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నందుకు కూడా వారందరూ కూడా యావత్ మెదక్ ప్రజల మద్దతు ఉండబోతా ఉంది. మెదక్ ప్రజల ఆశీర్వాదం కూడా వారికి ఉండబోతా ఉంది. ముఖ్యంగా ఏడుపాయల వనదుర్గామాత ఆశీస్సులు కూడా వారి వెంటే ఉన్నాయి. కాబట్టి మరి ఈ యొక్క ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో తొలి అడుగు వేసి మరి బహిరంగంగా ధైర్యంగా ఓపెన్ టెండర్ వేసి మున్సిపల్ ఆదాయం పెంచినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మెదక్ నియోజకవర్గాన్ని 20 ఏళ్ల పాటు వారి యొక్క భవిష్యత్ 20 ఏళ్ల పాటు సేవలు కొనసాగుతాయని అందరం కూడా మేము ఆశిస్తూ మరి సందర్భంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.